ఈ డాటింగ్ టూల్స్ తోటి మనం మండల ప్యాటర్న్స్ వేస్తాము. సో ఇద్దరం నేర్చుకుంటున్నాం ఈసారి. సో హ్యాపీ టు బీ హియర్. My hobby is drawing, so and I like painting even more, so I wanted to join. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక మీకు అందరూ కూడా తెలిసిందే కదా, శిల్పారామం వీకెండ్ వచ్చింది అంటే మాండల ఆర్ట్ నేర్పిస్తున్నారు. సో ఆర్ట్ నేర్చుకోవడానికి వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా విమెన్ చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటారు. సో ఆ దానికి మాత్రం కొన్ని రోజులు చిన్న బ్రేక్ పడ్డది. కొన్ని రోజులు అని చెప్పలేను కానీ ఒక 2 weeks మాత్రం బ్రేక్ పడ్డది. అది ఎందుకు అంటే ఆల్రెడీ సమ్మర్ క్యాంప్ పెట్టి ఈ సమ్మర్ క్యాంప్లో కూడా నేర్పిస్తున్నారంట. సో సమ్మర్ క్యాంప్ డ్యూరేషన్ ఎన్ని రోజులు అంటే వీకెండ్స్లో మాత్రమే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఒక 15 days 20 days ఏమైనా కోర్స్ ఉంటాయి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారట. సో అందుకనే వాళ్ళ కోసం స్పెషల్ సెషన్స్ ఇవన్నీ. సో ఒక్కసారి మనం చూద్దాం. మాండల చాలా సీరియస్గా ఆ ట్రయల్స్ అయితే ఇస్తున్నారు. సో ఒక్కసారి నేర్పించే మైత్రి మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హలో మ్యామ్. చాలా బిజీ ఉన్నారు. మండల క్రేజ్ అలా ఉందండి. అవునా, ఎందుకు ఇంత క్రేజ్ అయిపోయింది అంటారు? మండల ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి. అండ్ మండల తోటి వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతున్నాయి అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి ఆర్ట్. సో నాకు వీకెండ్ క్లాసెస్ కూడా అప్ టు డిసెంబర్ అన్ని బుక్ అయిపోయి ఉన్నాయండి. సో ప్రతి బ్యాచ్ డిసెంబర్ మనం ఏడున్నాం, మేలోనే ఉన్నాం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, నెక్స్ట్ 7-8 months బుక్డ్. అండ్ ఒక్కొక్క బ్యాచ్ కి నేను 7 months బుక్ అంటే ఏం మ్యాజిక్ చేస్తున్నారు మీరు మాండల? అలా అట్రాక్ట్ అవుతున్నారండి పిల్లలు. అసలు ఏంటి ఆర్ట్ ఏంటి అసలు? ఇది బుద్ధిజం నుండి వచ్చిందండి. హిందూయిజం అండ్ బుద్ధిజం లో మండల ఆర్ట్ ఉందండి. యాక్చువల్గా మండల వేయడం వల్ల బుద్ధిజంలో మనకి తెలుసు కదండి, ఆ కామ్నెస్, యాంగర్ ఇష్యూస్ తగ్గడము, పిల్లలు హైపర్ ఉన్న వాళ్ళు కామ్ డౌన్ అవ్వడము అలా ఉంటాయి కదండి. హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ అని ఉన్న వాళ్ళకి హార్ట్ బీట్ కూడా కొందరికి ఎక్కువ హైపర్ లో ఉంటుంది కదండి, అది తగ్గుతుంది. సో ఇలాంటివన్నీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, నేను ఇలా ప్రమోషన్స్ చేస్తున్నాను కదా, చాలా మంది అట్రాక్ట్ అయ్యి వస్తున్నారండి. మోస్ట్లీ 80 to 90% నా దగ్గర సాఫ్ట్వేర్ వాళ్ళే వస్తారండి. అండ్ ఈ జెండర్ ఇష్యూస్ కూడా లేకుండా మెన్ విమెన్ అందరూ వస్తారండి. నేను సమ్మర్ క్యాంప్ లో పిల్లలకు తీసుకుంటాను. అయితే ఇప్పుడు మాండలాకి చాలా క్రేజ్ అప్ టు డిసెంబర్ ఫుల్లీ ప్యాక్ అయిపోయింది. కానీ ఇంకొంతమంది వీకెండ్స్ కాకుండా రెగ్యులర్ గా ఒక 15 days 20 days రెగ్యులర్ గా నేర్చుకోవాలి అని అనుకుంటారు. నేను ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాను అండి. సో ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారండి? నాకు 10 to 11:30 బ్యాచ్ లో 14 members ఉన్నారండి. ఇప్పుడు 11:30 to 1 బ్యాచ్ లో 13 members ఉన్నారండి. అంటే రెగ్యులర్ ఒక 15 days మాత్రమే ఇది. సో ఈ 15 days లో ఎంత వరకు నేర్చుకోగలుగుతారు? బేసిక్ లెవెల్ కవర్ అవుతుందండి. బేసిక్ ప్రోగ్రామ్ కవర్ అవుతుంది. మనకి టూల్స్ యూస్ చేయడము, బేసిక్ ప్యాటర్న్స్ అన్ని, డాటింగ్ అన్నీ వస్తాయి, గ్రిడ్ ప్రిపరేషన్ అన్నీ తెలుస్తాయి. బేసిక్ లెవెల్ 2 వెళ్ళినప్పుడు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుందండి. అది 20-22 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది మనము ఇంకా కొంచెం అడ్వాన్స్ ప్యాటర్న్స్ వేస్తాము. సో కంప్లీట్ గా పర్ఫెక్షన్ రావాలి అంటే ఎన్ని మంత్స్ కోర్స్ అసలు ఇది? ఇది 3 level ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇప్పుడు అందరికీ లెవెల్ 1 కవర్ చేస్తున్నాను. లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఉంటుందండి. అండ్ ఇది క్రియేటివిటీ అండి. మనము లెవెల్ 1 తీసుకొని కూడా పర్ఫెక్షన్ తీసుకొని చాలా పెద్ద పెద్ద డిజైన్స్, పెద్ద పెద్ద బోర్డ్స్ వేసే వాళ్ళు ఉన్నారు. అది మన పర్ఫెక్షన్ ని బట్టి అండి. ఒకే ప్యాటర్న్ మనం 2 feet 3 feet లో వేసినా కూడా పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. అంత పర్ఫెక్షన్ తో వేస్తే ఈవెన్ డాట్ కదా పెట్టడము అనుకుంటారు చాలా మంది. ఆ డాట్ కి కూడా పర్ఫెక్ట్ గా రౌండ్ గా సేమ్ సైజ్, డాట్ టు డాట్ డిస్టెన్స్ ఈవెన్ గా మెయింటైన్ అవ్వాలి అంటే అది ప్రాక్టీస్ అండ్ కాన్సన్ట్రేషన్ రెండు కావాలండి. ఇదేంటిది మీ చేతిలో ఏమో పట్టుకున్నారు? ఇది అంటే చూడడానికి ఒకసారి పిల్లలు నీడిల్ కాదండి, ఇవి డాటింగ్ టూల్స్ అండి. ఇవి డాటింగ్ టూల్స్ మనకి మార్కెట్ లో దొరుకుతాయి. ఇవి మార్కెట్ లో దొరుకుతాయండి డాటింగ్ టూల్స్. ఈ డాటింగ్ టూల్స్ తోటి మనం మండల ప్యాటర్న్స్ వేస్తాము. ఓకే, ఇట్లా ఎన్ని టూల్స్ ఉంటాయి? ఇలాంటివి మనము ఇప్పుడు నేను బేసిక్ లెవెల్లో అయితే ఇవి 5 యూస్ చేస్తాను అండి. ట్రాన్స్పరెంట్వి 3 cylinder షేప్ లో ఉంటాయి, అవి యూస్ చేస్తాను. 8 చెప్తాను ప్యాటర్న్స్. సో మనకి ఒక్కొక్క టూల్ కి 2 nibs ఉన్నాయి కదండి. ఇదొక సైజ్ ఆఫ్ డాటింగ్, ఇదొక సైజ్ ఆఫ్ డాటింగ్. సో ఇవి 5 కి మనకి 10 sizes ఉంటాయి అన్నమాట. సో మరి ఆ టూల్స్ ఎట్లా? మనకి మార్కెట్ లో దొరుకుతాయండి. ఏ స్టేషనరీ షాప్ లో అయినా దొరుకుతాయి, అమెజాన్ లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయండి. మనం మండలకి అండ్ అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తాం.
నేను సెల్ఫ్ లెర్నర్ని మ్యామ్. నేను స్కూలింగ్ నుండి అన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్సే చేస్తాను. ఆయిల్ పెయింటింగ్స్ వేస్తాను, టెక్స్చర్ ఆర్ట్ చేస్తాను, లిప్పన్ ఆర్ట్ చేస్తాను, మొసాయిక్ చేస్తాను, మండలా చేస్తాను. సో మండలా చాలామంది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అండ్ నేను శిల్పారామం ఎస్ఓ సార్ని అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ మండలా ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టమని అడిగారు సార్. సో నేను 2.5 years నుండి శిల్పారామంలో ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నాను. ఓకే. సో మరి వీటికి పెయింట్స్ ఏం యూజ్ చేస్తారు? ఎక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తారండి. మండలాకి టోటల్లీ ఎక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తారు. అండ్ తర్వాత అది పెయింటింగ్ ప్రొటెక్ట్ చేయడానికి వార్నిష్ చేస్తారు. అండ్ మిర్రర్ అనేది నా సిగ్నేచర్ అండి. మిర్రర్తో ఇంకొంచెము కాంటెంపరీగా చేద్దాము అని ట్రెడిషనల్ని లేటెస్ట్ని కనెక్ట్ చేస్తూ అట్లా మీరు స్టార్ట్ చేస్తారు? నేను స్టార్ట్ చేస్తాను. డన్. ఇక చెప్పారు కదా, ఒక్కసారి ఇటు మనం కెమెరా ప్యాన్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఆర్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అండ్ దాంతోపాటు ఎందుకు ఇంత క్రేజ్ ఉంది అనేది మీకు ఇప్పటికే చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ స్పెషల్గా నేర్చుకునే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆర్ట్స్ ఏ ఏజ్లో అయినా నేర్చుకోవచ్చు అని ఇగో ఈ శిల్పారామం వస్తే మనకు కనిపిస్తుంది. హాయ్ అండి, మీ కాన్సన్ట్రేషన్ మేము కొద్దిసేపు డిస్టర్బ్ చేస్తున్నాం, సారీ. సో ఎలా అనిపిస్తుంది? అమేజింగ్ అండి. ఇది మా సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఓన్లీ మా కిడ్కి జాయిన్ చేశాను. బట్ ఈ ఫ్యాకల్టీ, అడ్మిన్ అండ్ దెన్ సపోర్ట్ టీమ్ చూసి ఐ వాజ్ ఇంప్రెస్డ్. అండ్ దెన్ దిస్ టైమ్ నేను కూడా జాయిన్ అయ్యాను. అందరూ బాగా అప్రోచబుల్, బాగా పేషెన్స్గా టీచ్ చేస్తారు. నాట్ ఓన్లీ షీ బట్ ఎవ్రీబడి, ఆల్ ది ఫ్యాకల్టీ. అందుకే షీ కెప్ట్ ఫాల్ ఇన్ లవ్. ఇంకా మంచి సమ్మర్ క్యాంప్ వెళ్తా అని షీ వాస్ టెల్లింగ్. అండ్ దట్స్ హౌ ఐ కేమ్ హియర్. సో ఇద్దరం నేర్చుకుంటున్నాం ఈసారి. సో హ్యాపీ టు బీ హియర్. హాయ్ అండి. Hello. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ మండల ఆర్ట్? It's nice. It's a very nice art form to learn. So, I mean, I already saw Maitreyi Garu teaching in December. We came for the December the crafts mela. Oh. Yeah, then I saw her big boards. So, in seeing that, I always wanted to come and learn, and luckily, she's only the teacher here. Yeah. సో వాట్స్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ ఓన్లీ దిస్ మండల ఆర్ట్? Mandala art, I mean, it has its own soothing effect, and it has its own, timing and all that. So it'll help you be a little more calmer. Yeah, and I mean, you can be more, creative with all your colors and everything also. So, I mean, it'll bring out the best in you, is what I feel. హాయ్, హౌ ఆర్ యూ? I'm good. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Hyderabad only. సో డూ యూ లైక్ దిస్ ఆర్ట్? Yes, it's Why fun. so? It's fun. It's satisfying, and it keeps you relaxed. Oh, Yeah. what you studying now? In school, I'm studying in 10th standard. Now you're going to be 10th? Yeah, we have just come to 10th. Oh, so what's your in generally kids want to play or they want the other art? Why you're so much interested in this only? I have an interest for art. Like whenever my hobby is drawing. So, and I like painting even more. So I wanted to join. Do you like here? Yes, it's fun. This is your second day? Your first Second day. second day. Second day. సో ఇక ఇట్లా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమందితో మనం మాట్లాడదాం. సో వాళ్ళు ఏమంటారు అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఎలా అనిపిస్తుంది మండల ఆర్ట్? బాగుంది. అంటే నేను ఫస్ట్ ఇప్పుడు నిన్నటి నుంచే వస్తున్నాను. సో ఎలా తెలుసు ఇక్కడ మండల ఆర్ట్ నేర్పిస్తున్నారు అని? నార్మల్ ఇన్స్టాగ్రామ్లో చూస్తాను. ఇన్స్టాగ్రామ్లో తెలిసింది. తెలిసింది. సో ఎందుకు మండల ఆర్ట్ మీరు చూస్ చేసుకున్నారు? ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్. అంటే మైత్రి గారు చెప్పడం ఏంటంటే మండల ఆర్ట్ కాన్సన్ట్రేషన్ ని పెంచడం కావచ్చు, స్ట్రెస్ లెవెల్ ని తగ్గించడం కావచ్చు, ఇవన్నీ కూడా మేబీ ఉండొచ్చు. బట్ పర్సనల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూస్ చేసుకున్నాను. ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుందేమో మేబీ కాన్సన్ట్రేషన్ అలా ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువ యూజ్ అవుతుందని. సో ఇప్పుడైతే కలర్స్ అండ్ మండల ఆర్ట్ ఇంట్రెస్ట్ పైన వచ్చారు. బేసికలీ ఇంట్రెస్ట్ పైన వచ్చాము. ఇది వరకు అసలు ఎట్లా మీకు ఇది తెలుసు? లేదు, ఐడియా నార్మల్ యూట్యూబ్లో అలా చూడడమే. అసలు బేసికలీ ఏం ఐడియా లేదు, బేసిక్స్ కూడా తెలీదు. ఇక్కడే నేర్చుకుంటున్నాను. ఎంత పే చేశారు మరి ఈ ఆర్ట్? పే ఏం చేయలేదు, ఫ్రీ క్లాసెస్, ఓన్లీ మెటీరియల్ కాస్ట్ తీసుకున్నారు అంతే. అంతే. సో మెటీరియల్ కాస్ట్ ఎంతండి?
1300 యా 1400 ఏమో ఉందంత. ఈ టూల్స్ అన్ని ఇచ్చారు. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పించడం? బాగుంది. బాగుంది. మా పాప కూడా నేర్చుకుంటుంది, బట్ తన ఫస్ట్ సెషన్, నేను సెకండ్ సెషన్. ఇద్దరు ఒకటే నేర్చుకో. ఇద్దరు ఒకటే నేర్చుకుంటున్నా. సో సమ్మర్ ఇట్లా యూటిలైజ్ అవుతుంది. గుడ్. ఇన్ జనరల్ గా పిల్లలకి స్కూల్ ఉంటే ఎట్లా ఉంటది అసలు ఇంట్లో? టైం ఉంటదా? ఒక్కరే పాప కాబట్టి నాకంత టైం ఉంటది అసలు మార్నింగ్? ఉండదు. ఇప్పుడు కూడా ఉండదు, బికాస్ బేసికలీ నేను వర్కింగ్, అంటే నాకు బొటిక్ ఉంది. సో టైం తీసుకొని వస్తున్నాను బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇదనమాట మాండల్ ఆర్ట్ ఇంట్రెస్ట్ కి సంబంధించి చూసిండ్రు కదా. ఈ ఆర్ట్ ని నేర్చుకోవడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. అండ్ శిల్పారామం ఫ్రీ క్లాసెస్ ఉండడంతో అప్ టు డిసెంబర్ వరకు ఫుల్లీ ప్యాక్డ్. కానీ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఉండే ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళు పర్సనల్గా ఆన్లైన్ క్లాసెస్ మాత్రం కండక్ట్ చేస్తున్నారు. ఇక ఆన్లైన్ క్లాస్ వరకు ఎందుకు, ఇక్కడనే వచ్చి నేర్చుకోవాలి మేము అని అనుకుంటే అప్ టు 15 days వరకు ఇక్కడ ఫ్రీ సమ్మర్ క్యాంప్ ఏదైతే జరుగుతుందో అందులోకి వస్తే కంటిన్యూ 15 days మీరు ఖచ్చితంగా వస్తే లెవెల్ 1 అయితే పర్ఫెక్షన్ కంప్లీట్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ అయితే ట్రైనర్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత కళ్ళపైన ఉండే ఇంట్రెస్ట్ మనకి అది ఎక్కడి వరకు మనం డ్రాగ్ చేస్తుందో ఇంకా మీకు కూడా తెలుసు కదా. సో అదనమాట మాండల్ ఆర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.